హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? లాస్ట్ వీడియోలో మా ఇంట్లో పండుమిరపకాయ పచ్చడితో స్టార్ట్ చేసాము. పచ్చళ్ళు అని చెప్పాను కదా. ఈరోజు అయితే టమాటో పచ్చడి చేసుకుంటున్నాము. నేనైతే ఇక్కడ మెజర్మెంట్స్ గురించి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ముందైతే టమాటాలని బాగా తుడుచుకొని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. పచ్చడికి చేసి ఏవి కూడా కడగకూడదంట. కడిగితే పచ్చడి పాడైపోద్దంట. వాటిని నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్నాము ముక్కలు. వాటిని ఒక జాడీలో వేసుకొని అందులోకి ఉప్పు, పసుపు అయితే వేసేసుకున్నాము. మేము తీసుకున్న టమాటాలు ముక్కలు కట్ చేసిన తర్వాత ఈ జాడీ నిండా అయితే వచ్చినాయి. దాన్ని అయితే ఒక 2 days అలాగే వదిలేసింది. అందులో ఉప్పు పసుపు వేసాం కదా, అందులో నుంచి నీళ్ళు అయితే ఊరినాయి. 2 రోజుల తర్వాత ఇది 3వ రోజు. ఆ వాటర్లో నుంచి వచ్చిన వాటర్లో నుంచి ఇట్లా టమాటాలు అయితే స్క్వీజ్ చేసేసి తీస్తుంది మా అమ్మమ్మ సపరేట్గా. ఆ స్క్వీజ్ చేసుకున్న టమాటాలను అయితే ఎండలో ఎండపెట్టుకోవాలంట. ఒక 2 days వరకు అయితే ఎండలో ఎండపెట్టింది. టమాటాలు పెండుకున్న తర్వాత జాడీలో వాటర్ ఊరినాయి కదా, ఆ ఊరిన నీళ్ళల్లో చింతపండు అయితే పెడుతుంది. చింతపండు వేసి నానబెడుతున్నాం కదా ఇప్పుడు ఈ వాటర్లో. ఇది కూడా ఒక 2 days పక్కన పెట్టుకోవాలంట చింతపండు నానడానికి. ఇది 2 days తర్వాత చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే ఇలాగ చింతపండు బాగా నానిపోయి ఇలా గుజ్జులాగా అయితే అయిపోయింది. మేమైతే ఈసారి గ్రైండర్లోనే వేసుకుంటున్నాము. ఆ నానిన చింతపండుని గ్రైండర్లో వేసి బాగా తిప్పుకోవాలంట. అది బాగా నలిగి పేస్ట్ అయిపోయిన తర్వాత అందులో మేము తినే మంటకి తగ్గట్టు కారం అయితే వేసింది. ఈ కారము మసాలాలు అవి ఇవేమి వేయకుండా పట్టించుకుంటాం కదా, గొడ్డు కారం అంటాము మేమైతే. ఆ కారం అన్నమాట, మసాలా కారం అయితే కాదు. ఆ కారం కూడా వేసి బాగా 2 నలిగిన తర్వాత అందులోనే మెంతులు ఇంకా వెల్లుల్లిపాయ 2 కలిపి మిక్సీ పట్టింది కూడా వేసింది. ఇంకా ఫైనల్గా 2 days ఎండబెట్టుకున్నాము అని చెప్పాను కదా టమాటాలు. ఆ టమాటాలని మిక్సీలో వాటర్ వేయకుండా పేస్ట్ చేస్తే అలా గట్టిగా వచ్చింది. ఇంకా ఫైనల్గా ఆ టమాటా పేస్ట్ కూడా వేసేసి బాగా నలిగిన తర్వాత ఇంకా పోపు అయితే పెట్టేసుకోవడమే పచ్చడి.